ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 18వ తేదీ నుండి ఆగస్టు నెల 24వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులను ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, బుధునికి వక్రస్థితి. అలాగే కన్యారాశిలో కేతుగ్రహం, మకర రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి. అలాగే మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ, గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 5వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 6వ స్థానంలో రాహుగ్రహం, 8వ స్థానంలో కుజ, గురు గ్రహాలు, 11వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, బుధునికి వక్రస్థితి, 12వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి కొంత అనుకూలమైన శుభ లక్షణాలు కలుగుతున్నాయి. అయితే ఇంకా పూర్తిగా అనుకూలత కలగడానికి కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉన్నది. ఇది గతంలో కంటే కొంత మెరుగైన ఫలితాల్లాగానే చెప్పవచ్చు. అయితే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొద్దిగా నిదానించితే మంచిది. స్పీడ్ పనికిరాదు, కొద్దిగా నిదానంగా ఉండండి. ఆర్థికపరమైన విషయాల్లో పెట్టుబడులు పెట్టడంలో కానీ ఏదైనా విషయాల్లో నిర్ణయాలు మాత్రం సరైనవి కాదని తెలుస్తోంది. అలాగే సాధారణమైన నిర్ణయాలు, సాధారణమైన విధానాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైనా భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు అయితే ఎక్కువగా వస్తాయి. ఇప్పటికిప్పుడు ఈ వారానికి సరిపడేటట్టుగా ఆలోచనలు తక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో రాబడి బాగానే ఉంటుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా ఇచ్చే అవకాశం గట్టిగానే ఉంటుంది. సమయం సందర్భాన్ని బట్టి రావాల్సింది సకాలంలో వస్తుంది, మనం ఇవ్వవలసింది సకాలంలో ఇవ్వగలుగుతాం. అంతా అనుకూలంగానే ఉంటుంది, ప్రశాంతంగానే గడిచిపోతుంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత ఉంటుంది. అందరితోటి అనుకూలత బాగానే ఉంది. మిత్రులు కానీ, స్నేహితులు, బంధువులు వీరిలో వివాహ ప్రయత్నాలు, శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటాయి. అటువంటి చోట మనం వెళ్ళడం, రావడం, తీర్థయాత్రలు చేయించటం, ఇలాంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో మంచి సఖ్యత ఉంటుంది. మంచి వినోదంగా, సంతోషంగా గడపగలుగుతారు. అలాగే గృహ, వాహన యోగాదులు సాధారణంగా ఉన్నాయి, పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ రాశి వాళ్ళకి గృహ సంబంధించిన, వాహన సంబంధించిన విషయాల్లో కొంచెం అధికంగానే ఉపయోగాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా త్వరగానే అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కన్స్ట్రక్షన్లో ఉన్న ఇళ్ళు కానీ, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కానీ, లేదంటే స్థిరాస్తులు కొనుగోలు చేసేవాళ్ళు కానీ కొంచెం నిదానంగా ఉండడం మంచిది. ఆర్థిక పెట్టుబడులు సకాలంలో అందడానికి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం సమయానికి అనుకున్నంత ధనం రాలేకపోతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. గృహ ఉపకరణాలు తీసుకోవడానికి మంచి సమయమే, అనుకూలంగానే ఉంటుంది. ఆభరణాలు, వస్త్రాలు తీసుకోవడం కుదురుతుంది. అలాగే ఈ తులారాశి వారికి
విద్యార్థులకి విద్యా వ్యవహారాలు నడిపించే వారందరికీ కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. అలాగే సంతాన సంబంధించిన విషయంలో మంచి అనుకూలత, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే కొత్తగా వ్యాపారాది వ్యవహారాలు మొదలుపెట్టే వాళ్ళకు కూడా ఇది సరైన సమయంగానే చెప్పబడుతోంది. ఈ తులారాశి వారికి గతంలో కంటే కొంత శుభాధిక్యత పెరిగి ఉన్నదని గుర్తుంచుకోండి. రుణ సంబంధించిన విషయాల్లో ఒత్తిడి కొంత తగ్గుతుంది, తగ్గించుకోగలుగుతారు. దానికి తగినట్టుగా వాతావరణం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఆరోగ్య విధానంలో కూడా అనుకూలత బాగానే ఉంది. మిత్రులు శత్రువులు భేదం లేకుండా అందరితో కూడా బాగానే సఖ్యతగానే ఉంటారు. భార్యాభర్తల మధ్య అనురాగం బాగా ఉంటుంది, అనుకూలత పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేయడానికి ఇది సరైన సమయంగా అనిపించడం లేదు. కొంచెం జాగ్రత్తగానే అటువంటి విషయంలో ఉండడం మంచిది. ఆర్థిక విధానాల్లో భాగస్వామ్యులతో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు అలాగే భాగ్యస్థితి బాగానే ఉంటుంది. గతంలో మనం పెట్టిన పెట్టుబడులు అన్నిటికీ కూడా మంచి విలువలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి, వృత్తిపరమైన విషయాల్లో మంచి అనుకూలత ఉన్నది. అటువంటి విషయంలో ఏమీ ఇబ్బంది లేదు. వృత్తిపరమైన విషయాల్లో ఇంకా చురుకుగా పాల్గొనే అవకాశం కూడా పెరుగుతోంది. ఆదాయం కూడా పెరిగే అవకాశం బాగా ఉంది. ఉద్యోగులకి క్రమశిక్షణ కొంత అవసరం అవుతుంది. సమయ పాలన వలన కొద్దిగా ఇబ్బందులు వస్తుంటాయి. ఆర్థిక విధానం బాగుంటుంది. వ్యాపారులకి వ్యాపార సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉన్నది, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం, కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం బాగానే ఉంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఆర్థికపరమైన ఖర్చుల విషయంలోకి వస్తే మనం కొంత అదనపుగానే ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఈ ఖర్చులు భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేటట్టు ఉండవచ్చు, లేదంటే కుటుంబ సభ్యుల్ని సంతోషపెట్టే విధానంగా ఉండవచ్చు. అయితే మొత్తానికి జరిగిన ఖర్చులో కొంత అధికంగానే ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చులు కూడా కలిసి ఉంటాయని అర్థం. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ తులారాశి వారు ఈ వారం ఇంకా మంచి అనుకూలమైన పరిస్థితులు కలగడం కోసం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.